హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు నేను మన ఛానల్లో హోటల్ స్టైల్లో క్రిస్పీ పేపర్ దోశ ఎలా చేయాలో చూపించబోతున్నాను, చూసేయండి. సో ముందుగా అయితే మినపప్పు ఈ గ్లాస్ తోటి తీసుకున్నాను. ఒక గ్లాస్ మినపప్పు అయితే తీసుకున్నాను. సేమ్ గ్లాస్ తోటి ఒక 3 గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నాను. ఇవైతే దోశ బియ్యం. ఒక 3 గ్లాసులు బియ్యం తీసుకొని సేమ్ గ్లాస్ ఒక హాఫ్ గ్లాస్ శనగపప్పు అయితే తీసుకోవాలి. అలాగే ఒక స్పూన్ హాఫ్లో మెంతులు అయితే తీసుకోవాలి. మంచిగా వాష్ చేసుకొని తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒక 5 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి. మంచిగా నానిపోతేనే మనకు దోశ స్మూత్ బ్యాటర్ అయితే వస్తుంది. దోశ బియ్యం రుబ్బుకునే ముందు ఒక 5 మినిట్స్ ముందు అటుకులు అయితే తీసుకోవాలి. అటుకులు ఇట్లా వాష్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడైతే మంచిగా బియ్యం ఇంకా పప్పు అయితే నానిపోయింది. వీటినైతే నేను మిక్సర్ జార్లోకి తీసుకుంటున్నాను. వాటర్ అయితే తీసేసి మిక్సర్ జార్లోకి తీసుకోవాలి. స్మూత్ పేస్ట్ అయితే చేసుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ స్మూత్ పేస్ట్ చేసుకోవాలి. లేదు కొంచెం బరకగా చేసుకున్నాం అనుకోండి దోశ సరిగా రాదు, గుర్తుపెట్టుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్నట్టు స్మూత్ పేస్ట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ముందుగా పెట్టుకున్న అటుకులు వాటర్తో కలిపి వేసేసుకోవాలి. తర్వాత ఇట్లా స్మూత్ పేస్ట్ చేసుకుని నేను ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి. సాల్ట్ అయితే ఇప్పుడు యాడ్ చేయొద్దండి, ఎందుకంటే వింటర్ సీజన్లో సాల్ట్ యాడ్ చేస్తే తొందరగా పులుస్తుంది. సమ్మర్ సీజన్లో అయితే సాల్ట్ యాడ్ చేస్తే పులిసి తొందరగా ఖరాబ్ అయిపోతుంది. అట్లా అని చెప్పేసి సాల్ట్ మనం ఎప్పుడైతే చేసుకుంటామో దానికంటే ముందే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఫర్మెంట్ చేసేటప్పుడు అయితే సాల్ట్ యాడ్ చేసుకోవద్దు. సో ఇట్లా నేను కలిపి మూత పెట్టుకున్నాను. 8 అవర్స్ తర్వాత ఇట్లా నేను దోశలు అయితే వేసుకున్నాను. సో నాకు ఇక్కడ ఒక వీడియో క్లిప్ మిస్ అయిపోయింది. 8 అవర్స్ తర్వాత మంచిగా దోశ పిండి అయితే పులిసిపోయిందండి. ఇందులో నేను రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే పించ్ ఆఫ్ షుగర్ యాడ్ చేశాను. షుగర్ ఎందుకు యాడ్ చేస్తున్నానంటే నేను హోటల్ స్టైల్లో అని చెప్పాను కదా, హోటల్ స్టైల్ దోశ కలర్ రావాలి అని అంటే కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలి. సో నాకు ఈ దోశ పిండి బ్యాటర్కి మొత్తం ఒక 1 స్పూన్ షుగర్ పట్టింది. అట్లా షుగర్ యాడ్ చేసుకున్నాను. టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా దోశ పిండిని దోశలాగా వేసేసుకొని చూసారు కదా కలర్ ఎట్లా చేంజ్ అయిపోయిందో, ఈ కలర్ అయితే వస్తుంది. తర్వాత బోత్ సైడ్స్ మంచిగా తిప్పుకొని కాల్చుకోవాలి. చూడండి పేపర్ దోశ రెడీ అయిపోయింది. వేడిగా పేపర్ దోశ. దీనైతే టమాటో ఆర్ పల్లి చట్నీ తోటి తినండి. నాకైతే ఇట్లా క్రిస్పీగా ఉంటే వట్టిగా తినేస్తాను. చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసి